హాయ్ ఎవ్రీవన్. మనం ప్రీవియస్ వీడియోలో ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమే అంటే ఏంటి, వాట్ ఆర్ ద ఫార్మాట్స్, ఏమేమి ఉన్నాయి, ఎలా మనం మెయింటైన్ చేయాలి అని చెప్పి కంప్లీట్ చూసాం కదా. సో నౌ ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమేని ఏ పర్టికులర్ ఎలా క్రియేట్ చేస్తే మనకు బెటర్ ప్రాక్టికల్గా ఉంటుందో ఇన్ డీటెయిల్గా చూద్దాం. అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే కామెంట్లో మీకు నెక్స్ట్ ఏ థింగ్స్ కావాలో కామెంట్ చేయండి. నౌ ఈ పార్ట్ 2 వీడియోలో మనం కొన్ని మేజర్ టాపిక్స్ అనేవి డిస్కస్ చేద్దాం. అందులో ఫస్ట్ థింగ్, వై వీఆర్ అవాయిడింగ్ ఎంఎస్ వర్డ్ ఆర్ క్యాన్వా ఫర్ ఏటీఎస్. అంటే కరెంట్ సినారియోలో ఎంఎస్ వర్డ్లో కానీ క్యాన్వాలో కానీ రెజ్యూమే ఎందుకు చేయకూడదు, ఎందుకు అవాయిడ్ చేయాలని చెప్పి చూద్దాం. ఫస్ట్ థింగ్, ఏదైనా మనం వర్డ్లో చేసినా ఎల్స్ క్యాన్వాలో చేసినా ది గ్రాఫికల్ ఫార్మేట్ అనేది కరెక్ట్గా ఉండదు. అలైన్మెంట్ అనేది కరెక్ట్గా రాదు. సో ఇఫ్ ఎనీ కేస్ అలైన్మెంట్ కానీ మిస్టేక్ పెట్టామంటే ఏటీఎస్లో డిటెక్ట్ అయినప్పుడు మన ఆ పర్టికులర్ అలైన్మెంట్ సరిగ్గా లేనప్పుడు సరిగ్గా డిటెక్ట్ చేయలేదు. సో అలాంటప్పుడు రిజెక్ట్ అవ్వడానికి హైలీ ఛాన్సెస్ ఉంటాయి. సో అలైన్మెంట్ అనేది ప్రాపర్గా ఉంటేనే మన రెజ్యూమే ఏటీఎస్ స్కానర్లో పాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అలానే మల్టిపుల్ కాలమ్స్ అనేటివి ఇట్ కన్ఫ్యూజెస్ ఏటీఎస్. సో మన రెజ్యూమేలో మల్టిపుల్ కాలమ్స్ అనేవి ఉండకూడదు. సో అలా మల్టిపుల్ కాలమ్స్ ఉంటే ఏటీఎస్ అనేది కన్ఫ్యూజ్ అవుతుంది వైల్ డిటెక్టింగ్. అండ్ అలానే డాక్స్ ఫార్మేట్ అనేది ఫార్మేటింగ్ ఇష్యూస్ అనే డిఫరెంట్ సిస్టమ్స్లో క్రియేట్ చేస్తుంది. ఎలా అంటే ఫర్ సే ఇప్పుడు మన సిస్టంలో ఒక డాక్స్ ఫైల్ అనేది మీ ఫ్రెండ్కో ఎల్స్ మీ సరౌండింగ్లో ఎవరికొవరికి షేర్ చేశారనుకోండి. సో వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు ఆ ఫార్మేట్ అనేది కొంచెం చేంజ్ అయినట్టు ఎల్స్ ఫాంట్ కానీ ఎల్స్ సమ్ వాట్ ఫార్మేట్ కానీ సైజెస్ కానీ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తాయి. సో దానివల్ల కంప్లీట్ ఫార్మేటింగ్ ఇష్యూస్ అనేటివి రైజ్ అవుతాయి. దట్స్ వై ఎంఎస్ వర్డ్లో కానీ ఎల్స్ క్యాన్వాలో కానీ రెజ్యూమే చేయడం ఎంత వీలైతే అంత స్టాప్ చేసేసేయండి. యూ జస్ట్ ప్రిఫర్ లాటెక్స్. అసలు లాటెక్స్ అంటే ఏంటి అంటే ఏ డాక్యుమెంట్ ప్రిపరేషన్ సిస్టమ్ యూజ్డ్ బై ద రీసెర్చర్స్ అండ్ ప్రొఫెషనల్స్. సో ఎవరైతే రీసెర్చర్స్ అండ్ ప్రొఫెషనల్స్ ఉన్నారో సో వాళ్ళు మేజర్గా ఈ పర్టికులర్ లాటెక్స్ సిస్టమ్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే క్లీన్ ఫార్మేటింగ్ ఉంటుంది, వర్షన్ కంట్రోల్ ఉంటుంది, అండ్ బెటర్ పీడిఎఫ్ అవుట్పుట్ ఉంటుంది. సో మనకు కావాల్సిన ఏంటి, ఏటీఎస్లో పాస్ అవడానికి క్లీన్ ఫార్మేట్ కావాలి. అండ్ అలానే వర్షన్ కంట్రోల్ అంటే ఇఫ్ మనం ఏమన్నా ఒక అప్డేట్ చేసాం, అప్డేట్ చేసిన తర్వాత ఒక 10 అప్డేట్స్ మళ్ళీ చేసాం. సో ఇప్పుడు మనం 10 అప్డేట్స్ కంటే కూడా ముందుకు వెళ్ళాలి అంటే బ్యాక్ ట్రాక్ అవ్వచ్చు. అండ్ బెటర్ పీడిఎఫ్ అవుట్పుట్. సో వెన్ ఎవర్ మనం ఎక్స్పోర్ట్ చేసినప్పుడు బెటర్ పీడిఎఫ్ అవుట్పుట్ అనేది అయితే జనరేట్ అవుతుంది. అండ్ దీనివల్ల డిసడ్వాంటేజెస్ వచ్చి స్లైట్లీ హయ్యర్ లర్నింగ్ కర్వ్. అంటే నార్మల్గా మీరు క్యాన్వాలో కానీ ఎంఎస్ వర్డ్లో చేసినట్టు జస్ట్ మీకు ఆప్షన్స్ తెలిస్తే సరిపోదు, లాటెక్స్ కోడ్ ఎలా బిహేవ్ చేస్తుందో తెలియాలి. కాబట్టి అందులో మీరు కొంచెం టైం పెట్టి అసలు ఆ లాటెక్స్ కోడ్ ఎలా వర్క్ అవుతుంది అనేది కొంచెం తెలుసుకోవాల్సి ఉంటుంది. దెన్ రెజ్యూమే క్రియేషన్ విత్ లాటెక్స్ అండ్ ఏఐ. సో ఇక్కడ మనం నేను కానీ ఎల్స్ మోస్ట్ ఆఫ్ ప్రొఫెషనల్స్ కానీ వైల్ రెజ్యూమే క్రియేషన్ వాళ్ళు యూజ్ చేసేది ఓవర్లీఫ్. ఓవర్లీఫ్ అనేది ఇట్స్ అ ప్లాట్ఫామ్ బేస్డ్ ఆన్ ద లాటెక్స్ 8. సో లాటెక్స్ కోడ్ని ఎడిట్ చేసేదానికి ఒక మంచి ప్లాట్ఫామ్ అనమాట ఓవర్లీఫ్. సో ఐ జస్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ అలానే ది బెస్ట్ టెంప్లెట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకా ఏమన్నా రిసోర్సెస్ కావాలంటే యూ జస్ట్ కామెంట్. దెన్ బై యూజింగ్ ఏఐలో వచ్చి మోస్ట్ ఆఫ్ కేసెస్ చాట్‌జిపిటి అండ్ జెమినీ అయితే యూజ్ చేశాను. అండ్ అలానే ఓవర్లీఫ్లో కూడా కొన్ని డిఫాల్ట్ టెంప్లెట్స్ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ దోస్ డిఫాల్ట్ టెంప్లెట్స్. అండ్ ఇప్పుడు కంట్రీకి లాట్స్ ఆఫ్ రెజ్యూమే డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. కొన్ని కంట్రీస్లో ఫోటోగ్రఫీ అనేది మోస్ట్లీ అలౌడ్, కానీ కొన్ని కంట్రీస్లో ఫోటోగ్రఫీ పెట్టిన యూజ్ ఉండదు. సో కాబట్టి మనకు నచ్చిన ఫార్మేట్ టెంప్లెట్ బట్టి ఓవర్లీఫ్లో కూడా ఆల్రెడీ ప్రీ బిల్డ్ టెంప్లెట్స్ ఉంటాయి. అందులో మనకు కావాల్సిన టెంప్లెట్స్ చూస్ చేసుకొని దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ దీస్ ఆర్ ద సమ్ ప్రాంప్ట్స్ నేను ఇక్కడ మెన్షన్ చేసినట్టు దీస్ ఆర్ ద చాలా చాలా బేసిక్ ప్రాంప్ట్స్ ఇవి. సో ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇందులో నుంచి మేబీ మీకు తగ్గినట్టు సమ్ వాట్ చేంజెస్ చేసుకొని అండ్ బేస్డ్ ఆన్ దట్ ఒక కంటెంట్ జనరేట్ అవుతుంది, దాన్ని మీ రెజ్యూమేలో రిప్లికేట్ చేయడానికి ట్రై చేయండి. ఏటీఎస్ రెజ్యూమే టెస్టింగ్ టూల్స్. సో నార్మల్లీ ఇప్పుడు మనం ఒక ఏటీఎస్ రెజ్యూమే క్రియేట్ చేసేస్తాం బై యూజింగ్ ఓవర్లీఫ్లో ఉన్న లాటెక్స్ కోడ్తో ఒక టెంప్లెట్ సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన థింగ్స్ అని ప్రాంప్టింగ్ ఇచ్చుకుంటూ ఇదర్ చాట్‌జిపిటి నుంచి కానీ ఆర్ జెమినీ ఏఐ నుంచి కానీ ఒక ఏటీఎస్ రెజ్యూమే చేసాం అనుకోండి. సో ఏటీఎస్ రెజ్యూమే టెస్ట్ చేయాలి కదా. సో టెస్ట్ చేయాలంటే వాటికి మేజర్గా ఇప్పుడు హెల్ప్ అయ్యే టూల్స్, ఫస్ట్ వన్ జాబ్ స్కాన్, అండ్ సెకండ్ వన్ స్కిల్ లోడ్స్ ఏటీఎస్ చెకర్, అండ్ థర్డ్ వన్ రెజీ స్కోర్. నేను వీటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ అందులో మీ పర్టికులర్ మీ రెజ్యూమే ఒక స్కోర్ ఎంత వచ్చిందో కామెంట్లో మెన్షన్ చేయండి. దెన్ అవుట్పుట్ ఫార్మేట్. సో మోస్ట్ ఆఫ్ కేసెస్ అవుట్పుట్ ఫార్మేట్ అనేది పీడిఎఫ్లోనే ఉండాలి, కానీ సమ్ ఆఫ్ పీపుల్ ఇంకా డాక్స్లోనే అవుట్పుట్ ఫార్మేట్ పెట్టుకుంటారు. సో దానివల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అండ్ మీ అవుట్పుట్ ఫార్మేట్లో ఇమేజెస్ ఉండకూడదు, టేబుల్స్ ఉండకూడదు, అండ్ మల్టీ కాలమ్స్ ఉండకూడదు. సో ఇవన్నీ ఎందుకు ఉండకూడదు అంటే ఒకటే రీజన్, ఏటీఎస్ స్కానర్లో ఈ థింగ్స్ ఉంటే డిటెక్ట్ చేయడం ఏటీఎస్ స్కానర్కి కష్టం అవుతుంది. క్లియర్ హెడ్డింగ్స్ విత్ బుల్లెట్ పాయింట్స్. సో మనం ఏదైతే మెన్షన్ చేసామో సో వాటిని బుల్లెట్ పాయింట్స్లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఫ్రమ్ మై సైడ్ బోనస్ ఏఐ టిప్ ఏంటి అంటే
మీరు రెజ్యూమే అనేది ఒకసారి రెజ్యూమే క్రియేట్ చేసుకొని మల్టిపుల్ జాబ్ ప్రొఫైల్స్‌కి అప్లై చేస్తారంటే దానివల్ల యూజ్ ఉండదు. ఎందుకు అంటే ఒక్కొక్క జాబ్‌కి ఒక్కొక్క కైండ్ ఆఫ్ డిస్క్రిప్షన్ అనేది ఉంటది. ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటది. సో, అప్పుడు లైక్ మీరు చేయాల్సిన థింగ్ ఏంటి అంటే బేస్డ్ ఆన్ ద జాబ్ డిస్క్రిప్షన్ మీ రెజ్యూమేలో చేంజెస్ చేసుకొని ఆ పర్టిక్యులర్ జాబ్‌కి అప్లై చేయాల్సి ఉంటది. దెన్ ఫైనల్ టిప్స్ ఫర్ స్టూడెంట్స్‌కి, ప్రొఫెషనల్స్‌కి అండ్ ఎవ్రీవన్‌కి చాలా చాలా ఇంపార్టెంట్ టిప్స్ ఇవి. ఫస్ట్ స్టూడెంట్స్ మీ రెజ్యూమే అనేది అప్డేటెడ్ ఉండాలి. అది సెమిస్టర్ వైస్ ఉండాలి. మేక్ ష్యూర్. ఎందుకు అంటే మీరు ప్రతి సెమ్‌లో మేబీ ఎక్కడో ఒక దగ్గర మీ రెజ్యూమేని యూజ్ ఆన్ చేసుకోవచ్చు. సో, అలా ఓల్డ్ ఐ మీన్ ఓల్డ్ మోడల్ ఆర్ ఎల్స్ ఓల్డ్ కైండ్ ఆఫ్ ఆర్ ఎల్స్ ఓల్డ్ అప్డేటెడ్ రెజ్యూమే గాని పెట్టినప్పుడు మీకే లాస్. దెన్ ఫోకస్ ఆన్ అకాడమిక్ ప్రాజెక్ట్స్ అండ్ టెక్నికల్ స్కిల్స్. మెన్షన్ గిటబ్ ప్రొఫైల్ విత్ రియల్ ప్రాజెక్ట్స్. సో, మేక్ ష్యూర్ ఇఫ్ ఇన్ కేస్ మీరు డెవలపర్ అయితే మీకు గిటబ్ అండ్ లింక్డ్ఇన్ చాలా చాలా ఇంపార్టెంట్. దెన్ ఫర్ ప్రొఫెషనల్స్. సో, ప్రొఫెషనల్స్ ఎవరైతే సమ్‌వాట్ ఎక్స్‌పీరియన్స్ ఉందో, లైక్ సమ్‌వాట్ ప్రాజెక్ట్స్ చేసుంటారు, సమ్‌వాట్ అచీవ్‌మెంట్స్ చేసుంటారో, వాళ్ళు వాళ్ళ అచీవ్‌మెంట్స్‌ని ఆల్వేస్ బీ ఇన్ ద మెట్రిక్స్. అంటే క్వాంటిఫై అచీవ్‌మెంట్స్‌లో పెట్టండి. లైక్ ఇఫ్ సే నేను ఒక ప్రాజెక్ట్‌లో ఇన్వాల్వ్ అయ్యాను. సో, నేను ఇన్వాల్వ్ అవ్వడం వల్ల సమ్‌వాట్ పర్సెంటేజ్ ప్రొడక్షన్ పెరిగింది. సమ్‌వాట్ థింగ్స్ అనేటివి పెరిగాయి. సమ్‌వాట్ అమౌంట్ అనేది ఎక్కువ జనరేట్ అయ్యింది. సో, ఇలాంటి కైండ్ ఆఫ్ క్వాంటిఫై అచీవ్‌మెంట్స్ అనేటివి పెట్టండి. అండ్ దెన్ కీప్ సమ్మరీ స్ట్రాంగ్ అండ్ స్పెసిఫిక్ టు జాబ్ రోల్స్. సో, ఎవరైతే ప్రొఫైల్ సమ్మరీ పెడుతున్నారో వాళ్ళు స్ట్రాంగ్‌గా పెట్టాలి అండ్ రిగార్డింగ్ టు ద స్పెసిఫిక్ జాబ్ రోల్స్ ప్రకారం పెట్టాలి. అండ్ మేక్ ష్యూర్ ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. డోంట్ లై ఆన్ ద రెజ్యూమేస్. సో, మేబీ ఏటీఎస్ స్కానర్‌లో అది డిటెక్ట్ అవ్వకపోవచ్చు. కానీ వెనెవర్ వైల్ ఇంటర్వ్యూ ఇఫ్ ఒక పర్సన్ తనకి రియాక్ట్ చేసి రాదు ఫ్రంట్ ఎండ్ డెవలపర్. బట్ తను రియాక్ట్ చేసి వచ్చు అని చెప్పి రెజ్యూమేలో పెట్టాడు. సో, అది ఏటీఎస్ స్కానర్‌లో డిటెక్ట్ చేయలేకపోవచ్చు. బట్ వైల్ ఇన్ ఇంటర్వ్యూ మీ రెజ్యూమేలో ఏదైతే ఉందో దాని బేస్డ్ ఆనే 70-80% క్వశ్చన్స్ అనేటివి బేస్ అయి ఉంటాయి. సో, మీ రెజ్యూమేలో ఏదైతే మీరు పెడుతున్నారో దాన్ని ఒకసారి థింక్ చేసి పెట్టండి. దెన్ ఫర్ ఎవ్రీవన్ రెజ్యూమే అనేది ఇట్స్ అ మార్కెటింగ్ టు యువర్ స్కిల్స్. సో, నీకు ఏమి తెలుసు, నీకు ఏం వచ్చు అనేది రెజ్యూమేతో నువ్వు మార్కెటింగ్ చేసుకోవచ్చు. దెన్ కస్టమైజ్ ఫర్ ఎవ్రీ జాబ్. లైక్ ప్రతి జాబ్‌కి రెజ్యూమే అనేది మనం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ కరెంట్‌లీ స్కోర్ అనేది కూడా చెక్ చేస్తున్నారు రెజ్యూమేకి. లైక్ మీ రెజ్యూమేలో ఎన్ని నెంబర్ ఆఫ్ కీవర్డ్స్, ఎంత స్కోర్ ఆఫ్ కీవర్డ్స్ అనేటివి జాబ్ డిస్క్రిప్షన్‌తో మ్యాచ్ అవుతున్నాయని చెప్పి. సో, కాబట్టి మేక్ ష్యూర్ ప్రతి జాబ్‌కి కస్టమైజ్ చేసుకొని కీవర్డ్స్ మ్యాచ్ అయ్యేలాగా చెక్ చేసుకొని అప్లై చేయండి. అండ్ లింక్డ్ఇన్ అండ్ రెజ్యూమే మస్ట్ బి సేమ్. సో, వాట్ ఎవర్ ద లింక్డ్ఇన్‌లో మీ బయో ఏదైతే ఉందో, లైక్ వాట్ ఎవర్ ద థింగ్స్ యూ వేర్ పోస్టెడ్ ఇన్ ద లింక్డ్ఇన్, సో అవి రెజ్యూమేలో కూడా ఉండేలాగా చూసుకోండి. ఆర్ ఎల్స్ లేదు అంటే డిఫరెంట్ లేకుండా లైక్ రోల్స్ కానీ ఆర్ ఎల్స్ వాట్ ఆర్ ద కరెంట్ థింగ్స్ కానీ డిఫరెంట్ లేకుండా మోస్ట్ ఆఫ్ సేమ్ ఉండేలాగా చూసుకోండి. యూజ్ లాటెక్స్ ఇఫ్ యూ వాంట్ కన్సిస్టెన్సీ అండ్ క్లారిటీ. అండ్ ఫైనలీ యూజ్ గ్రామర్లీ అండ్ ఆల్సో జాబ్ స్కాన్ టు డబుల్ చెక్. ఇక్కడ గ్రామర్లీ ఏం చేస్తుందంటే మీ పర్టికులర్ రెజ్యూమే మొత్తం గ్రామర్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయేమో ఫైండ్ అవుట్ చేస్తుంది. అలాగే జాబ్ స్కాన్ అనేది చెకింగ్ ద ఏటీఎస్ స్కోర్. కాబట్టి ఈ రెండు చెక్ చేసుకోవడం, టెస్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద పార్ట్ 2 వీడియో. లైక్ ఈ పర్టికులర్ వీడియో మీకు హెల్ప్ అయిందో లేదో ఒకసారి కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ దెన్ ఇఫ్ ఏమైనా మీకు రిగార్డింగ్ టు ద ఏటీఎస్ థింగ్స్ ఏమైనా క్వైరీస్ ఉంటే, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే యూ జస్ట్ మెన్షన్ ఆర్ ఎల్స్ యూ జస్ట్ ఆస్క్ మీ ఇన్ ద కామెంట్స్. కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దానివల్ల నెక్స్ట్ ఫర్దర్ మెంబర్స్కి మన వీడియో అనేది రీచ్ అవుట్ అవ్వడానికి హైలీ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.